మామిడిగుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయక, బయట ప్రాంతాల నుంచి వ్యాపారులు రాక పంటను అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటూ చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర లేక, సాగు పెట్టుబడి సైతం తిరిగిరాక దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. జిల్లాలో ఉన్న గుజ్జు పరిశ్రమలకు అనువైన తోతాపురి మామిడి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుండగా బేనీషాన్, నీలం, మల్లిక, ఖాదర్, చెరుకు రసాలు వంటి టేబుల్ రకాలను కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గతంలో టేబుల్ వెరైటీ రకం బేనీషాన్ ఆశించిన మేర ధర పలికి రైతులు లాభాలు పొందేవారు. ఈ ఏడాది బేనీషాన్ రకం సైతం కనీస ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతుంటే, గుజ్జు పరిశ్రమలకు అనువైన తోతాపురి రకం సాగు చేసిన రైతులు మరింత ఇబ్బందులు పాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైన తోతాపురి రకం పంటను గుజ్జు పరిశ్రమల యజమానులు కొనుగోలు చేయడానికి 1.25 లక్ష ఆంక్షలు విధిస్తుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నాకు కూడా 10 ఎకరాల మామిడి తోట ఉంది. మాకెక్కువ ఉన్న రకాలు తోతాపురి, బేనిషా, ఆల్ఫాన్సు. ఇప్పుడు ఉన్న సమస్య ఏమిరా అంటే మెయిన్గా గుజ్జు పరిశ్రమలు ఇంతవరకు ఆల్ఫాన్సు, పుల్లూరా ఇవి మాత్రమే తీసుకున్నారు. తోతాపురి ఇంతవరకు తీసుకోలేదు. కాయలు మాగి పక్వానికి వచ్చి రాలి పడిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ర్యాంపుల దగ్గర అధికారులు నిర్ణయం చేసినారా లేదా అనేది మనకైతే తెలియదు, కానీ 5 రూపాయలు 6 రూపాయలు అనేసి తోతాపురి కొంటున్నారు. అది కూడా ఎంత కేవలము ఒక 20 టన్నులు 30 టన్నుల వరకే కొంటా ఉన్నారు. తక్కిన కాయలు కొనట్లేదు. మాకు 10 ఎకరాల పొలం ఉంది. దాంట్లో మామిడి తోట వేసినాము. దాంట్లో తోతాపురి ఎక్కువగా పండిస్తున్నాము. ఆ కాయలు మండీల కాడికి తీసుకొస్తే 4 రూపాయలకు 3 రూపాయలకు మూటలు పడుతున్నారు. ఫ్యాక్టరీలు గుజ్జు పరిశ్రమంగా ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఒకరోజు 5 రూపాయలు అంటారు, ఒకరోజు 4 రూపాయలు అంటారు, ఒకరోజు ఆర్డర్ లేదంటారు. మా పరిస్థితి ఏంది? మామిడి రైతు సంవత్సరం పొడగనా చేసి మందులకు, దుక్కులకు, ఈ ఖర్చులకు కూడా రావడం లేదు. ఇప్పుడు కొత్తగా ఏమరంటే వ్యాపారస్తులు సూట్ అనేది 25 కిలోలు 30 కిలోలు పెట్టాలని మాట్లాడుతున్నారు. మార్కెట్లోకి వస్తే ఒక కనీసం 3 రూపాయలు 4 రూపాయలు అడిగితే రైతు ఆత్మహత్య కాక ఇంకేమన్నా ఉందా దీనికి మార్గము? అకాల వర్షాలు, గాలులతో కొంత పంట రాలిపోతూ ఉండగా మరికొంత పక్వానికి వచ్చి ధరలు లేక కోయలేని పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజన్ సగం ముగుస్తున్నా గుజ్జు పరిశ్రమల యజమానులు పంట కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ప్రత్యామ్నాయంగా మార్కెట్లకు తరలిస్తుంటే అధిక సంఖ్యలో పంట రావడంతో మండీల్లోనూ సరైన ధర పలకని పరిస్థితి వచ్చిందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఖర్చుల కన్నా ఇవ్వండి, చాలా లాభాలు వద్దు. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి వచ్చే మారిగా పెట్టుబడుల కన్నా ఇవ్వండి. మందులకు కిలోకి 10 రూపాయలు అవుతా ఉంది ఖర్చు రైతుకు. దాన్ని అనుసరించి దయచేసి కనీస మద్దతు ధరను పెట్టండి. ఇక్కడ ఎవరు వ్యాపారస్తులు అడిగేటువంటి వాళ్ళే లేరు. ఈ రోజు రేపు అంటున్నారు కానీ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కాయలన్నీ తోటలో రాలిపోతున్నాయి. ఇక్కడికి తీసుకొస్తే దళారీ వ్యవస్థ ద్వారా రేట్లు ఏమాత్రం అమ్మడం లేదు. ఒక 5 ఎకరాల పొలం ఉంది నాకు. 5 ఎకరాలకు కానీ ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాను. ఇవాళకేమో 1 రూపాయి దాంట్లో వచ్చింది లేదు. ఈ రేట్లతో అయితే రైతు ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి తప్ప వేరే మార్గాలే లేవు. నాకు 6 ఎకరాల మామిడి తోట ఉంది. ఈసారి 3 లక్షలు వస్తుంది ఆదాయం అనుకున్నాను. దాన్ని పెట్టుబడి చూసి ఇప్పుడు 1.5 లక్షలు వచ్చేట్టుగా లేదు. దున్నకాలకు, తవ్వకాలకు, ఎరువులకు, కోత కూలీలకు, బండి బాడీలకు సరిపోతా ఉంది వచ్చే ఆదాయము. అయితే తాజాగా ఈటీవీలో వచ్చిన కథనానికి స్పందించి మామిడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మామిడి రైతుల సమస్యలను పూతలపట్టు శాసనసభ్యుడు మురళీమోహన్ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం ఆదేశాలతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ చర్యలు తీసుకున్నారు. కిలో మామిడికి 12 రూపాయలు చెల్లించాలని గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.